హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉల్వచారు చేస్తున్నామండి. ఉల్వలు అయితే ఉడకబెట్టేసుకొని దాని వాటర్ సపరేట్ చేసి పెట్టేసుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టేసుకొని అది కూడా పులుపుని బట్టి అయితే మనం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, ఉల్వల్లో లాస్ట్లో కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటాం, చూసి వేసుకోవాలన్నమాట ఉప్పు కారము. నెక్స్ట్ అయితే ఉడకబెట్టిన ఉల్వలు ఉంటాయి కదా, అవి కొన్ని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఆదరాబాదాగా. సో అది కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లో. రెగ్యులర్గా అయితే మా మదర్ చేస్తారండి. ఈసారి అయితే ఫస్ట్ టైం నేను చేశాను, చాలా డిఫరెంట్గా చేశాను, చాలా బాగా వచ్చింది అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకొని కొద్దిగా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. దాని ఫ్లేవర్స్ అన్నీ పడతాయని చెప్పి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే స్టవ్ మీద పెట్టేసి మనం స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒకసారి మిక్స్ చేసుకొని మనమైతే ఉప్పు, కారం, పులుపు అన్ని టేస్ట్ ఒకసారి చూసి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, ఏమైనా తక్కువైనా ఎక్కువైనా. ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాము, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లో. ఫోర్క్తో ఈ విధంగా హోల్స్ లాగా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మంచిగా మనం ఒక 10 to 15 minutes బాగా ఉడకబెట్టుకోవాలి. మొత్తం చూడండి, ఎగ్స్ కూడా మంచిగా కలర్ అయితే చేంజ్ అయ్యాయి. ఈ విధంగా మంచిగా ఉడకబెట్టుకోవాలి. చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే సింపుల్గా. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను అనమాట. సింపుల్గా పోపు అయితే వేసేసుకోవాలి. ఏంటి, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, ఇదైతే బాగా కుక్ అవుతుంది. ఎండుమిర్చి, కొన్ని ఆనియన్స్, కరివేపాకు. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని అది కూడా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా పసుపు కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. పసుపు ఇందాక దాంట్లో కూడా యాడ్ చేయలేదు మనం. సో ఇప్పుడు దీన్ని మంచిగా కుక్ చేసుకున్నాం కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇది మంచిగా కుక్ అయిపోయింది కదా, దీంట్లో అయితే పోపు యాడ్ చేసేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చుండే, ఫస్ట్ టైం చేశాను కానీ టేస్ట్ అదిరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉల్వచారు మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. సో మనము వీక్లీ వన్స్ అలా తినొచ్చు, కానీ వేడి చేసేటోళ్ళు అయితే కొద్దిగా చూసి తినాలన్నమాట. చూడండి, ఇదైతే కుక్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ మా మదర్ అయితే టేస్ట్ చేసి అయితే చెప్తారు మీకు. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇక్కడైతే చూడండి, మా మదర్ అయితే టేస్ట్ చేస్తున్నారు, ఎలా ఉందో అని చెప్పి అయితే చెప్తున్నారు అనమాట. చాలా బాగా వచ్చిందండి, అసలు టేస్ట్ మాత్రం అద్రిపోయి ఉండే. అందరూ అయితే మంచిగా తిన్నారు ఆ రోజు అయితే. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. బాయ్ అండి.